నమస్తే సోదరిమణులారా సోదరులారా, నా పేరు పుట్ట ఆంజనేయులు, సిపిఐఎం వనపర్తి జిల్లా కార్యదర్శి. ఈరోజు పశ్చిమ బెంగాల్లోని తెబాగా పోరాటం గురించి, అదేవిధంగా కేరళలోని ఉన్నప్ర వాయిలార్ పోరాటం గురించి కొన్ని విషయాలు మీ ముందు చర్చిద్దామని ఈ వీడియో తీయడం జరుగుతూ ఉంది. పశ్చిమ బెంగాల్లోన కౌలు రైతులు తెబాగా పోరాటం అని చాలా పెద్ద ఎత్తున చేసారు. 1946 నుంచి 1950 వరకు 3 సంవత్సరాల పాటు ఈ పోరాటం సాగింది. చాలా పెద్ద పోరాటంగా జరిగింది. ఇది ప్రధానంగా ఏంటంటే, తెబాగా అంటే 3 భాగాలని అర్థం. 2 భాగాలు కౌలు రైతులు మాకు కావాలని, ఒక భాగం మాత్రమే మేము భూస్వామికి సంబంధించి మేము ఇస్తామని చెప్పి ఆ పద్ధతిలో పోరాటం జరిగింది. విజయం సాధించుకోవడం జరిగింది. తెబాగా పోరాటము విజయం సాధించింది. కౌలు రైతులు సంబంధించి సాధించుకున్న పోరాటం అది. అదేవిధంగా ఉన్నప్ర వాయిలార్ పోరాటం. ఉన్నప్ర అనేది ఒక గ్రామం, వాయిలార్ అనేది ఒక గ్రామం. ఇది ట్రావెన్కోర్ సంస్థానంలో ఈ గ్రామాలు ఉన్నాయి. ఈ ట్రావెన్కోర్ సంస్థానంలో మహారాజు భారతదేశంలో ఈ ట్రావెన్కోర్ సంస్థానాన్ని విలీనం చేయలేదు. ఈయన దోపిడీ చాలా తీవ్రంగా ఉన్నది. కార్మికులు చాలా పెద్ద ఎత్తున తిరుగుబాటు చేయడం జరిగింది. 1946లోన ఈ పోరాటం సాగింది. అది కమ్యూనిస్టుల నాయకత్వంలో జరిగిన పోరాటం ఇది. ఇది ప్రధానంగా ఏంటంటే, ట్రావెన్కోర్ మహారాజు సంబంధించి మొత్తము ఉండేది ఇక్కడ, కానీ అమెరికా ఆలోచనలు ఉన్న ఈయనకు ప్రధానంగా అధ్యక్ష తరహా పరిపాలన కావాలని, అమెరికా నమూనాలో పరిపాలన కావాలని చెప్పి కోరుకున్నాడు. తర్వాత కార్మికులకు, పోలీసు సాయుధ బలగాలకు పెద్ద ఎత్తున యుద్ధం జరిగింది. దాంట్లో వందలాది మంది కార్మికులు చనిపోయిర్రు. చాలా పెద్ద తిరుగుబాటు చేసిర్రు. దాంతో ట్రావెన్కోర్ మహారాజు పారిపోవడం జరిగింది. పిరికి పొందలేక పారిపోయినాక అది విజయం సాధించింది. తర్వాత ఈ ట్రావెన్కోర్ సంస్థానం సంబంధించి మొత్తము, అదేవిధంగా మిగతా మద్రాసు రెసిడెన్సీ, అదేవిధంగా మిగతా కొన్ని ప్రాంతాలు మలయాళం మాట్లాడేటోళ్ళు అందరూ కలిపి ఒక రాష్ట్రం ఏర్పడింది. అదే కేరళ రాష్ట్రం. ఆ పద్ధతిలో ఏంటంటే, భాషా ప్రయుక్త రాష్ట్రాలు కావాలని కమ్యూనిస్టులు పోరాడినరు. అది అందులో భాగంగానే కేరళ రాష్ట్రం ఏర్పడింది అని చెప్పి తెలియజేస్తున్నారు.